नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। आदिलाबाद जिला केंद्र से नीलेश राउत की रिपोर्ट। बुधवार को आदिलाबाद जिला केंद्र के बेल्लूरी अयप्पा स्वामी मंदिर में कोनेरू स्थापना महोत्सव सफलतापूर्वक किया गया। विधायक पायल शंकर ने मंदिर का दौरा किया और विशेष पूजा में भाग लिया। मंदिर समिति के सदस्यों ने विधायक का जोरदार स्वागत किया और फिर जिला प्रतिष्ठा कार्यक्रम में भाग लिया। बाद में वैदिक विद्वान उनसे मिले, आशीर्वाद दिया गया। मंदिर में आने वाले भक्तों की सुविधा के लिए 9 पवित्र नदियों से पानी लाया गया। विधायक ने कहा है कि जहां से पानी एकत्रित कर रहे हैं, उन्होंने समिति के सदस्यों को बधाई दी जो आध्यात्मिकता को बढ़ावा देने के लिए दैनिक पूजा भी कार्यक्रम आयोजित कर रहे हैं। इसके अलावा भी योजनाएं बनाई गई है। केंद्र सरकार द्वारा स्वीकृत 320 करोड़ रुपए की धनराशि वाली नदी, उन्होंने कहा है कि प्रदूषण को रोकने के लिए उचित कदम उठाए जाएंगे। कार्यक्रम में नेता मुकुंद, अशोक रेड्डी, जीवन भूमन्ना और अन्य ने भाग लिया। ఆదిలాబాద్ అయ్యప్ప స్వామి ఆలయంలో ఇక్కడ ఉన్నటువంటి భక్తుల సౌకర్యార్థం, అదేవిధంగా అయ్యప్ప స్వామి సేవలకు కొత్తగా నిర్మించినటువంటి కోనేరు భస్మాకులం దాతలంతా కూడా ముందుకొచ్చి ఇంత గొప్పగా నిర్మించినటువంటి సహకరించినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు. అయ్యప్ప స్వామి భక్తులకు ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం. అయ్యప్ప స్వామిని ఆరాధించే, పూజించే ఏ భక్తుడైనా ఎంత పెద్ద కష్టం వచ్చినా ఒక్కసారి అయ్యప్ప నామస్మరణ చేస్తే ఆ వచ్చినటువంటి కష్టాలు దూరమే కాకుండా ఆయన జీవితంలో సుఖశాంతులతో జీవిస్తున్నటువంటి భక్తులందరి ప్రగాఢమైనటువంటి నమ్మకం. ప్రతి సంవత్సరం
అయ్యప్ప మాల ధారణ వేలాది మంది భక్తులు చేస్తూ కేరళ ప్రయాణం, ఆ యొక్క శబరిమల ప్రయాణం చేయకన్నా ముందు 41 రోజులు ఇక్కడ ప్రతిరోజు ఈ యొక్క ఆలయానికి వచ్చి భక్తి శ్రద్ధలతో ఆ యొక్క మండలం రోజులన్నీ కూడా పూజలు చేసి ఇక్కడ వసతులు సంవత్సరానికి ఇక్కడి భక్తులంతా కూడా కష్టపడి మరి అదేవిధంగా ఆలయ కమిటీ ప్రత్యేకమైనటువంటి చొరవతో మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాల్లో మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఇక్కడ భక్తులు స్నానం చేయడానికి వీలు లేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వాగునీళ్లున్నాయి. కొత్తగా మొన్న కేంద్ర ప్రభుత్వం నుంచి 320 కోట్ల రూపాయలు ఆదిలాబాద్ పట్టణాభివృద్ధిలో భాగంగా ఆదిలాబాద్ పట్టణ మురికి నీరంతా కూడా ఈ చాందా వాగులో చేరిన సందర్భంలో ఆ యొక్క నీటిని వాడుకునేటటువంటి పరిస్థితి లేకుండే. కానీ ఆదిలాబాద్ నుంచి వచ్చేటటువంటి ప్రతి మురికి నీరు చుక్కను ఫిల్టర్ చేసిన తర్వాతనే చాందా ఈ వాగులో విడిచిపెట్టాలనేటువంటి ఒక గొప్పగా ఒక కొత్త మషనరీలు రాబోతా ఉన్నాయి. దాని ద్వారా రేపు రాబో రోజులలో ఈ వాగు పక్కనే ఒక 2 చెక్ డ్యాములు నిర్మించుకొని భక్తులు అక్కడ స్నానాలు చేసుకుని పూజకు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి కష్టపడి పనిచేస్తున్నటువంటి భక్తులందరికీ, ఆదిలాబాద్ ప్రజలందరికీ అయ్యప్ప స్వామి చల్లంగా చూడాలని, ఎవరికి ఎక్కడ ఎటువంటి ఏ కష్టాలు రాకుండా అన్ని రకాలుగా అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు ఉండాలని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నా. స్వామి శరణమయ్య.